Next topic, cache memory. The speed of main memory is very low in comparison with the speed of modern processor. మనం మెమొరీ హైరార్కీ చూసామంటే సిపియు రిజిస్టర్స్, దెన్ క్యాచీ, దెన్ మెయిన్ మెమొరీ. ఇక్కడ స్పీడ్ చూసామంటే మెయిన్ మెమొరీకి కొంచెం తక్కువ ఉంటుంది, వేరాస్ క్యాచీకి హై స్పీడ్ ఉంటుంది. అదే మనం సెకండరీ స్టోరేజ్కి వెళ్ళామనుకోండి, స్పీడ్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది. సో స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ మెమొరీ యాక్సెస్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దెర్ఫోర్ స్పీడ్ ఆఫ్ మెయిన్ మెమొరీ ఈజ్ లో కంపేర్డ్ టు ది క్యాచీ. ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ కాంట్ స్పెండ్ వెయిటింగ్ టైం టు యాక్సెస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా ఇన్ మెయిన్ మెమొరీ. ఇక్కడ దీనికి స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ మంచిగా రావాలి అంటే ప్రాసెసర్ టైం వేస్ట్ చేసుకో కదా ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేయడానికి. దెర్ఫోర్ దిస్ మెయిన్ మెమొరీ స్పీడ్ ఈజ్ లిమిటెడ్ బై ఎలక్ట్రానిక్ అండ్ ప్యాకేజింగ్ కన్స్ట్రెంట్స్. దెర్ఫోర్ సొల్యూషన్ ఈజ్ యూజ్ ఏ ఫాస్ట్ క్యాచీ మెమొరీ. దీనికి స్పీడ్ అనేది తక్కువ ఉంది. ఈ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల ఇన్స్ట్రక్షన్స్ని అంత ఫాస్ట్గా ఫెచ్ చేయలేకపోవచ్చు. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది తక్కువైతూ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తక్కువ కావద్దు కాబట్టి వీఆర్ యూజింగ్ ఏ క్యాచీ మెమొరీ సచ్ దట్ విచ్ మేక్స్ మెయిన్ మెమొరీ అపియర్ టు ప్రాసెసర్ టు బి ఫాస్ట్. ఇది యూజ్ చేయడం వల్ల మెయిన్ మెమొరీ అనేది ఫాస్ట్ అయ్యి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ అనాలిసిస్ షోస్ ఎగ్జిక్యూషన్ టైం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ కంప్లీటింగ్ ఇన్ సమ్ 10 milliseconds అనుకుందాం, విచ్ ఈజ్ షోయింగ్ ది ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్ స్పెండ్ ఆన్ రొటీన్స్. అంటే దట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ది రొటీన్. ఆ రొటీన్కి ఎంత టైం పడుతుంది అనేది ఎగ్జిక్యూషన్ టైం చూపిస్తుంది. అండ్ ఇన్ విచ్ మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. సపోజ్ మనం ఒక ఫర్ లూప్ తీసుకుందాం, i ఈజ్ ఈక్వల్స్ టు 1, i ఈజ్ ఈక్వల్స్ టు 10, i ప్లస్ ప్లస్ అంటే దిస్ ఈజ్ ఏ రొటీన్. దిస్ ఈజ్ రిపీటింగ్ ఫర్ 10 times అంటే సమ్ ఎగ్జిక్యూషన్ టైం పడుతుంది కదా. సో ఎగ్జిక్యూషన్ టైం ఈజ్ స్పెండ్ ఆన్ దిస్ రొటీన్ ఇన్ విచ్ మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ రిపీటెడ్లీ. ఈ ఇన్స్ట్రక్షన్ అయితే 10 times రిపీట్ అవుతూ ఉంది. దీస్ ఇన్స్ట్రక్షన్ కాన్స్టిట్యూట్ ఏ లూప్. సపోజ్ మనము ఇఫ్ ఎల్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా కండిషన్ చెక్ చేస్తూ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కాజింగ్ ఏ లూప్ ఆర్ నెస్టెడ్ లూప్స్ ఆర్ రిపీటెడ్లీ కాల్ ఈచ్ అదర్. లేదంటే కాల్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు సమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కాల్ అని ఉందనుకోండి, డైరెక్ట్గా కాల్కి వెళ్ళి ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసి అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్స్ టు ది ఒరిజినల్ ఇన్స్ట్రక్షన్. ఇలా ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, సమ్టైమ్స్ రిపీట్ అవుతూ కూడా ఉంటాయి. మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ లోకలైజ్డ్ ఏరియా ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ డ్యూరింగ్ సమ్ పీరియడ్ రెఫర్డ్ యాజ్ లొకాలిటీ ఆఫ్ రెఫరెన్స్. ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, ఇది సమ్ లోకలైజ్డ్ అంటే మనం యాక్సెస్ చేసే ఏరియాలో ఉంది. సో దిస్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ రిపీటెడ్లీ ఫర్ సమ్ టైం పీరియడ్. ఒక టైం పీరియడ్ వరకు అంటే సమ్ ఈ i ఈజ్ ఈక్వల్స్ టు 1 millisecond అనుకోండి, అట్లా 10 times కావాలి కాబట్టి 10 milliseconds ఆఫ్ టైం అనేది పడుతుంది. దిస్ ఈజ్ రిపీటెడ్లీ సమ్ టైం పీరియడ్ దట్ ఈజ్ రెఫర్డ్ యాజ్ లొకాలిటీ ఆఫ్ రెఫరెన్స్. దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ది లొకాలిటీ ఆఫ్ రెఫరెన్స్. అంటే మనం దీన్ని లోకల్గా ఉండి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఫర్ n number of times. ద యాక్టివ్ పోర్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ డేటా ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ fast small memory. The memory access time can be reduced. Total execution time of program is reduced. Such a fast small memory is referred as cache memory. యాక్చువల్గా మనకేంటి సిపియులో ఏముంటుంది, మెయిన్ మెమొరీ ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ మెమొరీ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ద క్యాచీ మెమొరీ. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఫర్ లూప్ ఇన్స్ట్రక్షనే ఉందనుకోండి, దీన్ని మనం 10 times ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నౌ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్. అంటే దిస్ ఈజ్ ద వాంటెడ్ కాబట్టి ఇలాంటి వాటిని మనం ఎక్కడ ప్లేస్ చేస్తాము అంటే క్యాచీలో ప్లేస్ చేస్తాం సచ్ దట్ ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. యాక్టివ్ పోర్షన్ ఆఫ్ program and data are placed in a fast small memory
ద మెమొరీ యాక్సెస్ టైమ్ కెన్ బి రెడ్యూస్డ్. ఓన్లీ మనకు పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్నే పెట్టినాం అనుకోండి, డైరెక్ట్గా సిపియు ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఇన్ ది మెయిన్ మెమొరీ. దెర్ఫోర్ టోటల్ ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గుతుంది కదా, ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు, ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఆ ఫర్ ఇన్స్ట్రక్షన్. Therefore, access time reduced and total execution time of program also reduced. Such a fast small memory is referred as the cache memory. It is placed between CPU and main memory. The cache memory is fastest component in memory hierarchy. ప్రైమరీలో చూస్తే CPU, నెక్స్ట్ క్యాచీ, నెక్స్ట్ మెయిన్ మెమొరీ. ఇక్కడ మెయిన్ మెమరీ కన్నా హై స్పీడ్ దేనికి ఉంది, క్యాచ్కి కదా. సో ఇట్ ఈస్ ఏ ఫాస్టెస్ట్ కాంపోనెంట్. దట్ ఈస్ సేమ్ లైక్ సిపియు కాంటెంట్స్ అంటే సేమ్ లైక్ రిజిస్టర్కి అయితే ఎంత స్పీడ్ ఉంటుందో క్యాచీ మెమరీకి కూడా అంతే స్పీడ్ ఉంటుంది. క్యాచీ ఆర్గనైజేషన్ కీప్స్ ది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా ఇన్ ఫాస్ట్ క్యాచీ మెమరీ. ఏదైతే మనకు రిపీటెడ్గా వాంటెడ్గా కావాలో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ని డేటాని క్యాచీ మెమరీలో ప్లేస్ చేస్తాం. The basic operation of cache as follows. When CPU needs to access memory, cache is examined. ఇప్పుడు మనకు సమ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, CPU మెమొరీలో చెక్ చేయదు, మెయిన్ మెమరీలో చెక్ చేయదు, ఇట్ విల్ చెక్ ఇన్ ది cache memory. Needs to access memory, that is cache is examined. సపోజ్ మనం ఫర్ ఇన్స్ట్రక్షన్ ఉందనుకోండి, దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాము, ఎందుకంటే దట్ ఈస్ ఏ వాంటెడ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇఫ్ వర్డ్ ఫౌండ్ ఇన్ క్యాచీ, సపోజ్ మనం ఫర్ని ప్లేస్ చేసాము, దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ది క్యాచీ అనుకోండి, దెన్ ఇట్ ఈస్ రీడ్ ఫ్రమ్ ది ఫాస్ట్ మెమొరీ. సో ఇక్కడ నుంచి ఆ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ని ఎవరు రీడ్ చేస్తారు, CPU రీడ్ చేస్తుంది. దట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే విచ్ ఇండికేట్స్ ది హిట్. సపోజ్ మనం ఫర్ ఇన్స్ట్రక్షన్ వాంటెడ్ బట్ మనం దాన్ని క్యాచీలో ప్లేస్ చేయలేదు అనుకోండి, ఇఫ్ వర్డ్ అడ్రస్డ్ బై CPU నాట్ ఫౌండ్ ఇన్ క్యాచీ, మనకు కావాల్సిన ఫర్ ఇన్స్ట్రక్షన్ క్యాచీలో లేదనుకోండి, ద మెయిన్ మెమొరీ ఈజ్ యాక్సెస్డ్ టు రీడ్ ద వర్డ్ అండ్ వర్డ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాచీ. బట్ ఆ ఫర్ ఇన్స్ట్రక్షన్ అనేది మెయిన్ మెమరీలో ఉందనుకోండి, ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ని క్యాచీకి పంపించి అప్పుడు CPU అనేది క్యాచీ నుంచి ఆ ఫర్ ఇన్స్ట్రక్షన్ని తీసుకొని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. క్యాచీలో లేకపోతే మెయిన్ మెమొరీని CPU యాక్సెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేస్తుంది అండ్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాచీ. ఇక్కడ మనకి ఫర్ లూప్ ఇక్కడ లేదు అంటే వీఆర్ మిస్సింగ్ దట్ కదా, దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మిస్. The performance of cache memory is measured in terms of a quantity called hit ratio. అంటే మనకు వాంటెడ్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఉంది అని అంటే CPU ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది, దెన్ దట్ ఈజ్ ఎ హిట్. సపోజ్ ఇక్కడ ఫర్ ఇన్స్ట్రక్షన్ లేదు, దట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెయిన్ మెమొరీ అనుకోండి, దెన్ ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి దెన్ CPU యాక్సెస్ దట్ ఫర్ ఇన్స్ట్రక్షన్. This is very important definition. This is asking for 2 marks. What is meant by cache memory? Next, the performance of cache memory. Then 3 types of matching in the organization of cache memory. That is first associative, next direct, third set associative. This is very important question for 12 marks. Every time it is repeating. మనం మెయిన్ మెమొరీ చూస్తే it is storing up to 32k words of 12 bits each. Here main memory size is 32k words and 12 bits, whereas cache is storing 512 of these words. అంటే మనకు వాంటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, those are from main memory are stored in the cache memory. వాంటెడ్ ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే క్యాచీలో స్టోర్ చేస్తాం. ఇట్ ఈస్ స్టోరింగ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ bits or less number of words. For every word stored in cache there is a duplicate copy in main memory. మనకు క్యాచీలో ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉంటుందో దాని డూప్లికేట్ కాపీ మెయిన్ మెమొరీలో ఉంటుంది. ద CPU కమ్యూనికేట్ విత్ బోత్ మెమొరీస్. ఎలా చేస్తుంది, ఫస్ట్ 15 bit అడ్రస్ సెండ్స్ టు క్యాచీ. ఫస్ట్
దిస్ ఈజ్ మెయిన్ మెమొరీ, ఇక్కడ క్యాచీ మెమొరీ, ఇక్కడ సిపియు. ఫస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫస్ట్ సిపియు ఎవరిని యాక్సెస్ చేస్తారు, క్యాచీ మెమొరీని యాక్సెస్ చేస్తారు. దెర్ఫోర్ ఫస్ట్ 15 బిట్ అడ్రస్ సెండ్ టు క్యాచీకి పంపిస్తుంది. ఇఫ్ దెర్ ఈస్ క్యాచీ ఉంది అంటే దెన్ సిపియు యాక్సెస్ ది డేటా ఫ్రమ్ క్యాచీ. ఇక్కడ నుంచి డేటా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ అడ్రస్ మ్యాచ్ అయింది అనుకోండి, దెన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవుతుంది. అదే అడ్రస్ ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించింది, బట్ ఇక్కడ ఆ అడ్రస్ లేదనుకోండి, దెర్ ఈజ్ ఏ మిస్. దెన్ సిపియు ఏం చేస్తుంది, రీడ్స్ ఫ్రమ్ ది మెయిన్ మెమొరీ అండ్ వర్డ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాచీ, దెన్ సిపియు యాక్సెస్ ఇట్. కాన్సెప్ట్ ఏంటి, సిపియు ఫస్ట్ క్యాచ్ మెమొరీని యాక్సెస్ చేస్తుంది. చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనుకోండి తీసుకుంటుంది, లేదు ఇన్ఫర్మేషన్ లేదంటే ఇట్ విల్ యాక్సెస్ ది మెయిన్ మెమొరీ. అప్పుడు మెయిన్ మెమొరీ ఏం చేస్తుంది, క్యాచీకి ఇన్ఫర్మేషన్ పంపుతుంది. అప్పుడు సిపియు క్యాచీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి. హియర్ డిఫరెంట్ మ్యాపింగ్ ఫంక్షన్స్. ఇన్ దిస్ ఫస్ట్ వన్ ఈజ్ అసోసియేటివ్ మ్యాపింగ్. దిస్ ఈజ్ fastest and most flexible cache organization uses an associative memory. అసోసియేటివ్ మెమొరీ ఎందుకు యూజ్ చేసుకుంటుంది అంటే ఇట్ స్టోరింగ్ ది బోత్ అడ్రస్ అండ్ డేటా ఆఫ్ వర్డ్. ఇక్కడ చూస్తే అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, డేటా కూడా స్టోర్ చేసుకుంటుంది. దిస్ అలోస్ ఎనీ లొకేషన్ ఇన్ క్యాచీ టు స్టోర్ ఎనీ వర్డ్ ఫ్రమ్ మెమొరీ. అంటే ఏంటి, మెయిన్ మెమొరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా క్యాచీ స్టోర్ చేసుకుంటుంది. ఇదంతా క్యాచీ మెమొరీ. ఇందులో మెయిన్ మెమొరీ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేసుకుంటుంది అని చూపిస్తున్నాం. ఫస్ట్ సిపియు ఏమనుకున్నాము, 15 బిట్ అడ్రస్ని పంపించింది అనుకోండి, దెన్ క్యాచీ ఏం చేయాలి, ఆ 15 బిట్ అడ్రస్కి తీసుకొని నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నాం కదా. ఫస్ట్ సిపియు ఏం చేస్తుంది, 15 బిట్ అడ్రస్ని ఇస్తుంది త్రూ అన్ ఆర్గ్యుమెంట్ రిజిస్టర్. ఇస్తే అప్పుడు క్యాచీ ఏం చేయాలి, ఫస్ట్ అడ్రస్ని తీసుకొని దెన్ డేటాని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ 15 బిట్స్ అన్నాం కాబట్టి దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ. అదే ఆక్టల్కి వచ్చేసరికి ఇట్ బికమ్స్ 5 డిజిట్స్. సో అడ్రస్ అనేది 15 బిట్స్ కాస్త 5 డిజిట్ ఆక్టల్ నెంబర్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా 15 బిట్ అడ్రస్, 12 బిట్ డేటా కదా, ఆ 12 బిట్ని ఆక్టల్ రిప్రజెంటేషన్లో 4 డిజిట్ లాగా తీసుకుంటాం. చూస్తే 12, 8 1s 8, రిమైనింగ్ ఎంత 4 కదా, therefore it takes in the form of 4 digit octal. So CP నుంచి 15 bits తీసుకుంటుంది, that is in binary form, that will be converted to octal form in the cache memory. So it is storing the both address and then sends this data to the CPU. The CPU address of first of 15 bits placed in the argument register. ఆ 15 బిట్స్ని ఆర్గ్యుమెంట్ రిజిస్టర్లో ప్లేస్ చేసినాం. అండ్ అసోసియేటివ్ మెమొరీ ఈ సర్చ్డ్ ఫర్ ఎ మ్యాచింగ్ అడ్రస్. అసోసియేటివ్ మెమొరీ అంటే ఏంటి అంటే అడ్రస్ని సెర్చ్ చేస్తుంది, డేటాని స్టోర్ చేస్తుంది. స్టోర్స్ అడ్రస్ డేటా కాబట్టి ఫస్ట్ ఇఫ్ అడ్రస్ ఈజ్ ఫౌండ్ ఇన్ క్యాచీ, మనం పంపించిన అడ్రస్ ఈ అడ్రస్ మ్యాచ్ అయింది అంటే సిపియు అడ్రస్ క్యాచీ అడ్రస్ మ్యాచ్ అయింది అనుకోండి, దెన్ ఏం చేస్తాము, ఈ డేటాని సిపియుకి పంపిస్తాం. అదే కదా మన కాన్సెప్ట్. ఇఫ్ అడ్రస్ ఈజ్ ఫౌండ్ ఇన్ క్యాచీ అంటే ఈ పంపించిన అడ్రస్ ఈ అడ్రస్ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, దెన్ 12 బిట్ డేటా ఈజ్ రీడ్ అండ్ సెంట్ టు సిపియు. సపోజ్ ఇఫ్ నో మ్యాచ్ అక్కర్స్, దెన్ మెయిన్ మెమొరీ ఈజ్ యాక్సెస్డ్ ఫర్ ద వర్డ్. అంటే ఈ అడ్రస్ మ్యాచ్ కాలేదు, సిపియు అడ్రస్ క్యాచీ అడ్రస్ మ్యాచ్ కాలేదనుకోండి, దెన్ సిపియు ఏం చేస్తుంది, మెయిన్ మెమొరీని యాక్సెస్ చేస్తుంది. అక్కడి నుంచి అడ్రస్ తీసుకొని ఇక్కడికి అడ్రస్ పంపిస్తుంది, నెక్స్ట్ కరస్పాండింగ్ డేటాను పంపిస్తుంది. అప్పుడు డేటా అనేది సిపియుకి వెళ్తుంది. ద అడ్రస్ డేటా పేర్ ఈజ్ దెన్ ట్రాన్స్ఫర్డ్ టు అసోసియేటివ్ క్యాచీ మెమొరీ. ఎప్పుడైతే మిస్ అయిందనుకోండి, ఇంతకుముందు చెప్పాను, ఒకవేళ మిస్ అయితే మెయిన్ మెమొరీకి వెళ్తుంది. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ లైక్ అడ్రస్ తీసుకుంటుంది, డేటాని తీసుకుంటుంది. ఆ అడ్రస్ డేటా అనేది క్యాచీకి వెళ్తుంది. సపోజ్ క్యాచీ మొత్తం ఫిల్ అయింది, ప్లేస్ ఏం లేదు, అప్పుడు ఈ అడ్రస్ డేటా పేరు కొత్తది వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ డిస్ప్లేస్డ్ టు మేక్ రూమ్ ఫర్ పేర్
దట్ ఈస్ నీడెడ్ అండ్ నాట్ ప్రజెంట్లీ ఇన్ ద క్యాచింగ్. ఇప్పుడు ఇది మొత్తం ఫిల్ అయింది. నౌ ఇప్పుడు ఇది ఇంకో వాల్యూస్ లైక్ ఇక్కడ సమ్ 03105 అనుకున్నాం. ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ డేటా 1245 అనుకుందాం. మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకొక అడ్రస్కి పంపించింది లైక్ 02666 అనుకుందాం. ఇప్పుడు ఈ అడ్రస్ ఇక్కడ లేదు. లేనప్పుడు ఏం చేస్తాము, విల్ యాక్సెస్ ది మెయిన్ మెమొరీ. అక్కడ నుంచి ఏం తీసుకుంటాము, అడ్రస్ తీసుకుంటాం, డేటా తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ న్యూ అడ్రస్ని కరస్పాండింగ్ డేటా ఇది అనుకుందాం. ఇప్పుడు 4234 అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేయాలంటే ఇక్కడ ప్లేస్ ఏం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు వెకెంట్ సమ్ ప్లేస్. అంటే ఏం చేయాలి అంటే వన్ అడ్రస్ డేటా పేరుని రిమూవ్ చేయాలి కదా. అలా రిమూవ్ చేయాలి అంటే the decision as to what pair is replaced is determined from the replacement algorithm that the designer chooses for catchy. అలాైనా అడ్రస్ డేటా పేర్స్ని రిమూవ్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ది రీప్లేస్మెంట్ అల్గారిథం. ఎలా రీప్లేస్ చేయాలి అని అంటే క్యాచీలో ఉన్న సెల్స్ ఉన్నాయి కదా, వాటిని రీప్లేస్ చేయాలి అంటే వెన్ ఎవర్ ఏ న్యూ వర్డ్ ఈజ్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ మెయిన్ మెమొరీ ఫస్ట్ అవుట్ రీప్లేస్మెంట్ పాలసీ ఇనిషియేటెడ్. అంటే ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కదా అడ్రస్ అండ్ డేటా, దీన్నే అవుట్ చేసేసి ఇక్కడ ఏం ప్లేస్ చేయాలి 02666. ఇక్కడ ఇన్ఫర్మేషన్ 4234ని ప్లేస్ చేసినాం అనుకోండి. దెన్ దిస్ డేటా ఈజ్ సెంట్ టు ది CPU. ఇన్ దిస్ వే ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం టు ది CPU. ఒకవేళ ఉందనుకోండి డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తాము. లేదు అంటే మెయిన్ మెమొరీని యాక్సెస్ చేసి మెయిన్ మెమొరీ నుంచి క్యాచ్కి పంపించి అక్కడ నుంచి డేటాని CPUకి ట్రాన్స్ఫర్ చేస్తాం. హియర్ వీఆర్ యూజింగ్ ది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రీప్లేస్మెంట్ పాలసీ. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డైరెక్ట్ మ్యాపింగ్. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ సమ్ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి దెన్ వీఆర్ యూజింగ్ ది డైరెక్ట్ మ్యాపింగ్. అసోసియేటివ్ మెమొరీస్ ఏంటి అంటే ఆర్ ఎక్స్పెన్సివ్ దెన్ ర్యామ్ బికాస్ ఆఫ్ యాడెడ్ లాజిక్ అసోసియేటెడ్ విత్ ఈచ్ సెల్. ఎందుకు అంటే వీ హ్యావ్ టు స్టోర్ ది బోత్ అడ్రస్ అండ్ డేటా. సో దిస్ బికమ్స్ ఎక్స్పెన్సివ్. అసోసియేటివ్ మెమొరీస్ అనేవి ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో టు అవాయిడ్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ది డైరెక్ట్ మ్యాపింగ్. ఇక్కడ ఏంటి అంటే వీ ఆల్రెడీ నో CPU ఎన్ని బిట్స్ ఇస్తుంది, 15 బిట్స్ ఇస్తుంది. కాబట్టి దోస్ 15 ఆర్ డివైడ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈస్ ఇంటూ 2, దట్ ఈస్ 6 బిట్స్నేమో ట్యాగ్ లాగా డివైడ్ చేస్తాము, 9 బిట్స్నేమో ఇండెక్స్ లాగా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ 5 బిట్స్ కాబట్టి 00 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ 77 వరకు అనుకుందాం. ఎందుకంటే దిస్ ఈజ్ ది ఆక్టల్ రిప్రజెంటేషన్ కాబట్టి హైయెస్ట్ బిట్ 7 కదా. సో 77 ఇలా చేస్తాం. ట్యాగ్ అంటే ఏంటి అంటే లాస్ట్ 2 బిట్స్, ఇండెక్స్ అంటేనేమో ఫస్ట్ 3 బిట్స్. దీస్ ఆర్ LSB బిట్స్, దీస్ ఆర్ MSB బిట్స్. యాక్చువల్ నెంబర్ కాబట్టి 7 ఇస్ ద లాస్ట్. అగైన్ ఈ ఇండెక్స్లో అగైన్ దిస్ ఈజ్ మెయిన్ మెమొరీ. మెయిన్ మెమొరీ యాక్చువల్గా ఎన్ని బిట్స్, టోటల్ 15 బిట్స్ కాబట్టి 15 బిట్స్, డేటా బిట్స్ 12 ఆల్రెడీ విన్నాం. వేరాస్ క్యాచీకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ట్యాగ్ అవసరం లేదు, ఇండెక్స్ బిట్స్ మాత్రమే కావాలి కాబట్టి ఓన్లీ దీస్ 9 బిట్స్ ఆర్ టేకెన్. సో క్యాచీ మెమొరీ అడ్రస్ ఈజ్ ఈక్వల్స్ టు 9 బిట్స్, డేటా అనేది సేమ్ 12 బిట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఆక్టల్ రిప్రజెంటేషన్ ఇదే. హియర్ ఇట్ ఈస్ 32K x 12, దిస్ ఈస్ 512 x 12. ఇక్కడ టోటల్ నెంబర్ CPUకి అయితే ఎన్ని అయితే ఉంటాయో ఇక్కడ కూడా అన్నీ వస్తాయి. బట్ క్యాచీ ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ది ఇండెక్స్ బిట్స్. దిస్ ఈజ్ అడ్రస్సింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ క్యాచీ అండ్ మెయిన్ మెమొరీస్. The CPU address is 15 bits is divided into 2 fields, that is tag and index. 9 least significant bits are known as the index field. Remaining 6 bits are equals to tag field. The main memory needs an address that includes both tag and index. మనం మెయిన్ మెమొరీని రిప్రజెంట్ చేయాలంటే we should need both tag and index. That is why we are using address as 15 bits. Whereas number of bits in index field
ఈక్వల్స్ టు ఎన్ని 9 కదా, ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ టు యాక్సెస్ క్యాచీ మెమొరీ. క్యాచీ మెమొరీలో ఏంటి అంటే ఓన్లీ ఇండెక్స్ బిట్స్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఇండెక్స్ బిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాచీ మెమొరీ బిట్స్, బోత్ ఆర్ 9. హియర్ టోటల్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 15 బిట్ మెమొరీ అడ్రస్ని 2 ఫీల్డ్స్ లాగా డివైడ్ చేసాం. వన్ ఈజ్ k అంటే 9 బిట్స్ ఫర్ ఇండెక్స్, వేరాజ్ n మైనస్ k అంటే 15 మైనస్ 9 6 వచ్చింది కదా, దోస్ ఆర్ ఫర్ ట్యాగ్ ఫీల్డ్. హియర్ యాక్చువల్గా మనకు మెయిన్ మెమొరీలో ఎన్ని ఉంటాయి, 15 బిట్స్ కాబట్టి 2 పవర్ 15. 15 ఈజ్ రిప్లేస్డ్ బై n కాబట్టి 2 పవర్ n వర్డ్స్. వేరాజ్ క్యాచీలో ఎన్ని ఉంటాయి, కేనే కదా, దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 2 పవర్ k. క్యాచీ సైజ్ అనేది మెయిన్ మెమొరీ కన్నా తక్కువ ఉంటుంది, దట్ ఈజ్ బై హియర్ వీఆర్ యూజింగ్ k. మెయిన్ మెమొరీలో మొత్తం బిట్స్ ఉంటాయి కాబట్టి nతో రీప్లేస్ చేసాం. ద డైరెక్ట్ మ్యాపింగ్ క్యాచీ ఆర్గనైజేషన్ యూజెస్ n బిట్ అడ్రసెస్ టు యాక్సెస్ మెయిన్ మెమొరీ, k బిట్ ఇండెక్స్ టు యాక్సెస్ క్యాచీ మెమొరీ. మనము మొత్తం అడ్రస్ని ఇవ్వలేదు, అడ్రసెస్ని బయట ప్లేస్ చేసాము, ట్యాగ్స్ అండ్ డేటా మాత్రమే ఇచ్చాము. దిస్ ఈజ్ ది ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ క్యాచీ మెమొరీ ఇన్ డైరెక్ట్ మ్యాపింగ్ మెథడ్లో. ఇక్కడ ఈచ్ వర్డ్ ఇన్ క్యాచీ కన్సిస్ట్ ఆఫ్ డేటా బిట్స్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ ట్యాగ్. When a new word is first brought into catchy, tag bits are stored alongside the data bits. మనము మెయిన్ మెమొరీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏం కావాలి, డేటా కావాలి, అలాంగ్ విత్ దట్ ట్యాగ్ బిట్స్ కూడా కావాలి. మనకు ట్యాగ్ కావాలి, డేటా కావాలి. ట్యాగ్ బిట్స్ ఆర్ స్టోర్డ్ అలాంగ్ ది డేటా బిట్స్. ఇండెక్స్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ ఎందుకు అంటే to access the catchy addresses. It simply stores the catchy addresses. Because catchy is using only index. Tag అవసరం లేదు కదా, that is why index field ఎందుకు అంటే it is used to access the catchy addresses. ఇక్కడ tag field of CPU address is equals to catchy word tag. అంటే ఇప్పుడు మనకు CPUలో సమ్ 00 ఉంది, అదే ట్యాగ్ క్యాచీలో కూడా ఉందనుకోండి, రెండు సేమ్ ఉన్నాయంటే దెర్ ఈజ్ ఏ హిట్ అండ్ డేటా ఈజ్ ఇన్ క్యాచీ దట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు CPU. సపోజ్ ఇక్కడ CPU అడ్రస్ సమ్ 77 అనుకుందాం, ఇక్కడ అది లేదు, CPU అడ్రస్ 77 కావాలి, బట్ దట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద క్యాచీ అనుకోండి, దెర్ ఈజ్ ఏ మిస్ అండ్ డేటా ఈజ్ రీడ్ ఫ్రమ్ ది మెయిన్ మెమరీ. ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ అడ్రస్ని ఇక్కడ అడ్రస్ అవసరం లేదు మనకు, ఓన్లీ వి నీడ్ ట్యాగ్ అండ్ డేటా కాబట్టి డేటా ఈజ్ రీడ్ ఫ్రమ్ మెయిన్ మెమరీ అండ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ది క్యాచీ టుగెదర్ విత్ న్యూ ట్యాగ్ అండ్ రీప్లేసింగ్ ది ప్రీవియస్ వాల్యూ. అంటే ఇక్కడ స్టోర్ చేయాలంటే వి నీడ్ ది ట్యాగ్ అండ్ డేటా ఫ్రమ్ ది మెయిన్ మెమరీ వెన్ there is a miss of information or there is a difference in the tag. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హిట్ రేషియో అనేది డ్రాప్స్. ఎందుకు అంటే ఇన్ క్యాచీ వీఆర్ యూజింగ్ ఓన్లీ 9 బిట్స్. ఇక్కడ చూస్తే వీఆర్ యూజింగ్ లిమిటెడ్ ఇండెక్స్ వాల్యూస్, అన్ని ట్యాగ్స్ స్టోర్ చేయట్లే కదా, అంటే మోస్ట్లీ హిట్ అయ్యే రేషియో తక్కువ ఉంటుంది కదా, మిస్ అయ్యే రేషియోనే ఎక్కువ ఉంటుంది. దెర్ఫోర్ హిట్ రేషియో అనేది డ్రాప్ అవుతుంది. ఇఫ్ 2 or more words whose addresses have same index but different tags are accessed repeatedly. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్, ద వర్డ్ ఎట్ అడ్రస్ 0 చూసారనుకోండి, దిస్ ఈజ్ ది అడ్రస్ ఈజ్ ప్రజెంట్లీ స్టోర్డ్ ఇన్ ద క్యాచీలో కూడా ఉంది. ఇండెక్స్ దగ్గర ఈ వాల్యూ ఉంది, ట్యాగ్ ఇది ఉంది, డేటా ఇది ఉంది. నౌ CPU వాంట్స్ టు యాక్సెస్ ద వర్డ్ ఎట్ దిస్ వాల్యూ చేసినప్పుడు ఇక్కడ దీస్ 3 zeros ఇండికేట్స్ ది ఇండెక్స్, దిస్ 02 ఇండెక్స్ గివ్స్ ది ట్యాగ్. ఇప్పుడు మనకేంటి, హియర్ ఇట్ ఈస్ 00, హియర్ ఇట్ ఈస్ 02 అంటే 00 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 02 కదా, అంటే దెర్ ఈజ్ ఏ మిస్ అని అంటే కదా, దెర్ఫోర్ నో మ్యాచ్. ఇక్కడ ఏంటి అంటే CPU ట్యాగ్ ఇక్కడ రాసాం, CPU ట్యాగ్
క్యాచీ ట్యాగ్. ఇక్కడ CPU ట్యాగ్ ఏంటి, ఆల్ జీరోస్, అంటే 00 ఈస్ ది ట్యాగ్ హియర్. వేరాస్ క్యాచీ ట్యాగ్ ఇస్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఇక్కడ నుంచి ఉన్నాయి. అంటే క్యాచీలో 00 లేనట్టే కదా. దట్ మీన్స్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే దెర్ ఈస్ ఏ మిస్ రేషియో అన్నట్టే కదా. ద 2 స్టేజెస్ ఆర్ దెన్ కంపేర్డ్. క్యాచీ ట్యాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 00. నెక్స్ట్ అడ్రస్ ట్యాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 02. క్యాచీలో ఇది స్టోర్ అయి ఉంది. ఇప్పుడు CPU ఏం చేస్తుంది, ఈ అడ్రస్ కోసము క్యాచీలో సెర్చ్ చేస్తుంది. బట్ క్యాచీలో ఇది ఒక్కటే ఉంది కదా, రిమైనింగ్ నథింగ్ ఈజ్ ప్రజెంట్, ఓన్లీ దిస్ అడ్రస్ మాత్రమే ఉంది. బట్ CPUకి ఇప్పుడు ఏం అడ్రస్ కావాలి, ఈ అడ్రస్ కావాలి. ఇండెక్స్ మ్యాచ్ అయింది బట్ ట్యాగ్స్ అనేవి మ్యాచ్ కాలేదు కదా, దెర్ఫోర్ నో మ్యాచ్. అప్పుడు ఏం చేయాలి, క్యాచీలో లేదు అంటే ఇట్ మస్ట్ యాక్సెస్ ది CPU must access the main memory. Step 2, main memory is accessed and data is transferred to CPU. అంటే ఇప్పుడు మనకి ఏ లొకేషన్ కావాలి, 02 ట్యాగ్ కావాలి. బట్ ఇక్కడ 00నే ఉంది కాబట్టి దిస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ 02 కదా, దట్ ఈజ్ రీప్లేస్డ్ బై 02. అండ్ అక్కడ డేటా ఏముంది, మెయిన్ మెమొరీలో 5670 ఉంది కాబట్టి దట్ ఈస్ రీప్లేస్డ్ హియర్. ద క్యాచీ వర్డ్స్ ఎట్ ఇండెక్స్ అడ్రస్ 000 ఈజ్ దెన్ రీప్లేస్డ్ విత్ ఎ ట్యాగ్ ఆఫ్ 02 అండ్ ఎ డేటా ఆఫ్ 5670. సింపుల్గా చెప్పాలి అంటే క్యాచీలో ఈ ఒక్క లొకేషన్ మాత్రమే ఉంది, రిమైనింగ్ నథింగ్ ఈజ్ ప్రజెంట్. బట్ CPU ఏం చేయాలి, ఈ అడ్రస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ సెర్చ్ చేస్తుంది క్యాచీలో, ఇట్ ఈస్ నాట్ ప్రజెంట్. అప్పుడు ఏం చేస్తుంది, దీస్ 2 ట్యాగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. దెన్ ఏం చేస్తుంది CPU, ఇట్ విల్ సర్చ్ ఇన్ ది మెయిన్ మెమొరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు CPU. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము, బై చేంజింగ్ ది ట్యాగ్ వాల్యూ అండ్ కరస్పాండింగ్ data value. Then this data is transferred to CPU by replacing tag and data values in the cache memory. This is direct mapping. Next, third one, set associative mapping. Disadvantage of direct mapping ఏంటి అంటే, 2 words with the same index in their addresses but with different tag values can't reside in cache at the same time. అంటే ఇక్కడ అడ్రసెస్ సేమ్ బట్ డిఫరెంట్ ట్యాగ్స్ ఉండడం వల్ల వీఆర్ రీప్లేసింగ్ 1220 బై ది 5670 కదా. అంటే హియర్ మనము 2 వాల్యూస్ని ఎట్ ఎ టైం స్టోర్ చేయలేకపోతున్నాం, వన్ ఈజ్ రీప్లేసింగ్ ది అనదర్ కదా. సో దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మ్యాపింగ్. ఇక్కడ విత్ డిఫరెంట్ ట్యాగ్ వాల్యూస్ కాంట్ రిసైడ్ ఇన్ క్యాచ్ ఎట్ ద సేమ్ టైం, అంటే రెండింటిని ఒకటేసారి స్టోర్ చేయలేకపోతున్నాం. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. దట్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఓవర్కమ్డ్ బై ది సెట్ అసోసియేటివ్ ఆర్గనైజేషన్, మ్యాపింగ్ ఆర్గనైజేషన్, ఇన్ విచ్ సేమ్ ఇండెక్స్ అడ్రసెస్ 2 or more words of data can be stored. Each data word is stored with its tag and number of tag data items in one word of cache is forming a set. అంటే ఏంటి అంటే ఇక్కడ 000 ఉంది, ఇక్కడ 000 ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి మనకు రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ అసోసియేటివ్లో ఏంటి అంటే 001220 ఉందనుకో, దాన్ని రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ 025670 ఉంది కదా, దాన్ని కూడా రాసేస్తాం. ఎట్ ఏ టైమ్ వీఆర్ యూజింగ్ ది బోత్ ట్యాగ్స్ అండ్ డేటా ఇన్ వన్ వర్డ్ ఆఫ్ క్యాచీ ఇండెక్స్ ఈజ్ ఫార్మింగ్ ఏ సెట్. కాంబినేషన్ ఆఫ్ 2 మీన్స్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ సెట్. హియర్ ఈచ్ ఇండెక్స్ అడ్రస్ రెఫర్స్ టు హౌ 2 data words and their associative tags. ఇక్కడ ఇండెక్స్ అడ్రస్ ఏం చెప్తుంది అంటే 2 ట్యాగ్స్ అండ్ 2 డేటాస్ని ఇండికేట్ చేస్తుంది.
Here each tag is equals to 6 bits. Already we know tag is equals to 6 bits, data is equals to 12 bits. ఇక్కడ 2 times యూజ్ చేసాం కాబట్టి 2 into 6 plus 12 total it is equals to 36 bits. Whereas index is equals to 9 కాబట్టి it can accommodate 2 power 9 words. Therefore size of catch ఏమవుతుంది, ప్రీవియస్గా 512 cross 512 ఉండే, ఇక్కడ ఏమైంది 36కి చేయండి, ఎందుకంటే వీఆర్ సెట్టింగ్ ఆర్ అకామిడేటింగ్ 2 tags and 2 words in a single index address. మెయిన్ మెమొరీలో ఇన్ఫర్మేషన్ ఇలా స్టోర్ అవుతుంది, దట్ మీన్స్ పర్టికులర్ అడ్రస్కి పర్టికులర్ డేటా అనేది స్టోర్ అవుతుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు క్యాచీ మెమొరీ, ఇండెక్స్ అడ్రసెస్ ఇలా ఉంటాయి, ట్యాగ్స్ కరస్పాండింగ్ డేటా అనేది ఇలా వస్తుంది అనమాట. ద వర్డ్స్ స్టోర్డ్ ఎట్ అడ్రసెస్, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తే ఆఫ్ మెయిన్ మెమొరీ ఆర్ స్టోర్డ్ ఇన్ క్యాచీ మెమొరీ ఎట్ ఇండెక్స్ అడ్రసెస్. ఎలా స్టోర్ చేస్తాము, 000 కామన్ తీసేసుకొని ఇక్కడ ట్యాగ్ వాల్యూ ఎంత 01కి, ఓకే ఇక్కడ ట్యాగ్ ఓకే 00 ఉంది కదా, ఓకే 00కి ఏముంది 1200. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి 01 తీసుకొని అక్కడ ఏముంది 3450. ఇన్ దిస్ వే వి ఫార్మ్ ది సెటప్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వీఆర్ టేకింగ్ ది 0100 0200 కాబట్టి ఏం చేస్తాము, ఇక్కడ ఇది కాదు, సపోజ్ 000 అనుకుంటే 01 దగ్గర ఏం స్టోర్ చేస్తాము 3450 డేటా స్టోర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 02 ట్యాగ్ దగ్గర 5670ని స్టోర్ చేస్తాం. ఇన్ దిస్ వే ఇండెక్స్ అడ్రస్ని తీసుకొని డేటా అండ్ ట్యాగ్ని స్టోర్ చేస్తాం. సిమిలర్లీ వర్డ్స్ ఎట్ అడ్రసెస్, ఈ అడ్రస్ అండ్ ఈ అడ్రస్ తీసుకుంటే అగైన్ ఇవి రెండింటికి ఇండెక్సెస్ సేమ్ కదా, సో ఇండెక్సెస్ ఇలా తీసేసుకొని 0 to 01 ఇలా ప్లేస్ చేస్తాం. CPU జనరేట్స్ ఏ రిక్వెస్ట్ క్యాచీ యాక్సెస్ ఇండెక్స్ అడ్రస్ వాల్యూ. ఇక్కడ ట్యాగ్ ఫీల్డ్ ఆఫ్ CPU అడ్రస్, ట్యాగ్ ఇన్ క్యాచీ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, ట్యాగ్స్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ అడ్రసెస్ ఓకే, ఇప్పుడు ఏం మ్యాచ్ అవ్వాలి మనకు ట్యాగ్స్ మ్యాచ్ అవ్వాలి. వెన్ ట్యాగ్స్ అనేవి CPUకును క్యాచీకి మ్యాచ్ అయినాయి అనుకోండి, దెన్ దిస్ ఈజ్ డన్ బై అసోసియేటివ్ సెర్చ్ ఆఫ్ ట్యాగ్స్. ఏంటి మనము రెండు ట్యాగ్స్ సెర్చ్ చేస్తాం, మళ్ళీ 01 02 రెండు ట్యాగ్స్, సో ఇట్ ఈజ్ ఏ అసోసియేటివ్ సెర్చ్ ఆఫ్ ట్యాగ్స్. దేర్ఫోర్ ఇట్ ఈజ్ నేమ్డ్ యాజ్ సెట్ అసోసియేటివ్. అంటే రెండింటిని సెట్ చేస్తున్నాము, రెండింటిని అసోసియేటివ్గా చెక్ చేస్తున్నాం. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెట్ అసోసియేటివ్. హియర్ హిట్ రేషియో ఈజ్ ఇంప్రూవ్డ్, improved set size because words with same index with the tags can reside in catchy. ఎందుకు అంటే ఇండెక్స్ అడ్రస్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, ట్యాగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ ట్యాగ్స్ బట్ డేటాస్ అన్నింటినీ ప్లేస్ చేస్తాం కాబట్టి దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ మిస్. మోస్ట్లీ దెర్ ఈజ్ ఎ హిట్ కాంబినేషన్స్, సో హిట్ రేషియో ఈజ్ ఇంప్రూవ్డ్. వెన్ ఎ మిస్ అక్కర్స్ in a set associative catchy, replace one of tagged data items with a new value. సపోజ్ క్యాచీలో ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, డైరెక్ట్గా మెయిన్ మెమొరీ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాం. రీప్లేస్ వన్ ఆఫ్ ట్యాగ్ డేటా ఐటమ్స్ విత్ ఏ న్యూ వాల్యూ. ద మోస్ట్ కామన్ రీప్లేస్మెంట్ అల్గారిథమ్స్ ఆర్ ర్యాండమ్ రీప్లేస్మెంట్, లేదంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. అంటే అంత రీసెంట్గా ఏవైతే యూజ్ చేస్తామో దోస్ ఆర్ రీప్లేస్డ్. విత్ ర్యాండమ్ రీప్లేస్మెంట్ పాలసీ, ట్యాగ్ డేటా ఐటమ్స్ రీప్లేస్డ్ ఎట్ ర్యాండమ్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మీన్స్ రీప్లేసెస్ ద ఐటమ్ దట్ ఈజ్ ఇన్ ద సెట్ ద లాంగెస్ట్. అంటే ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఫస్ట్ అవుట్ చేస్తాం. లీస్ట్ రీసెంట్లీ అంటే రీప్లేసెస్ ద ఐటమ్ దట్ హ్యాస్ బీన్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ బై CPU. మనం లీస్ట్ అంటే ఇన్ఫ్రీక్వెంట్గా ఎప్పుడో ఒకసారి రేర్గా యూజ్ చేసే వాటిని రిమూవ్ చేస్తాం. హియర్ దీస్ బోత్ కెన్ బీ ఇంప్లిమెంటెడ్ బై యాడింగ్ extra few bits in catchy word.